ప్రేమ ఒక సముద్రం లాంటిది. ఈ ప్రేమ అనే సముద్రంలో దిగిన ప్రేమికులు ఎక్కువ, కానీ చివరి వరకు ఒడ్డును చేరిన ప్రేమికులు తక్కువ మంది. మధ్యలో మునిగిపోయిన వాళ్లే ఎక్కువ మంది. ఈ కథలో రిషి అనుల ప్రేమ చివరి వరకు వెళ్ళి సంతోషమైన జీవితాన్ని గడుపుతుందో లేదా మధ్యలోనే మునిగిపోతుందో చూద్దాం రండి. ఈయన పేరు రామ్మూర్తి. పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుంటాడు. 5,000 జీతం. బండిని చూడడమే కానీ తోలడం రాదు. అలా అని కొడుకు కూడా ఇవ్వడు. పిసినారికి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ముండమోపి ఎక్కడ ఏగినాడో ఏమో. ఎదవా, ఎంతసేపు రా నిద్రపోయేది? లేరా, లేయ్. ఇంట్లో ఆడాలు లేనప్పుడు కొడుకులు హద్దు మీరిపోతున్నారా? కృష్ణ, 2 ఈరోజే వెలిగించేయాలా? ఒకటి రేపుడి పెట్టుకుందాంలే. అరటి పండు ఒకటి పెట్టేయాలా? సగం చాలే. స్వామి కృష్ణ, మా గోకునా కొడుక్కి త్వరగా ఉద్యోగం వచ్చేలా చూడు స్వామి. ఈ నా కొడుకు ఎక్కడ ఏగినాడో ఏమో. నీ అమ్మ ఎంతసేపు రా నిద్రపోయేది? లేరా. అయిందేదో అయిపోయిందిరా. జరిగిన దాని గురించి ఆలోచించొద్దు, జరగబోయే దాని గురించి ఆలోచించు. నాన్న అయ్యిందేదో అయింది అంటున్నాడు, కానీ నా జీవితంలో ఏం జరిగిందో మీకు తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. తను అను ఆ రోజు నాకు ఫస్ట్ కనపడింది జెస్సీని అనుకున్నా, కానీ నాలాగే అను కూడా జెస్సీ కనపడుతుంది అనుకోలేదు. మేమిద్దరం ఫస్ట్ ఫ్రెండ్స్ అవుతాం అనుకున్నా. చివరికి ఏమైందో మీరే చూడండి. అను, ఆగుమా, ఆగు. హే ప్లీజ్ నాకు ఇవ్వవా? ఇది నాది, నేను ఇవ్వను. హే ప్లీజ్ ప్లీజ్ నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను. హే ప్లీజ్ నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను. నాకు ఇచ్చేయి. ఏంద్రా ఇది? వదరా వదరా. వదరా నా కొడుక, వదరా. ఇంటికి పదా, నీ పని చెప్తా. పదమ్మా ఇంటికి పదా. కుక్క పిల్లొద్దు ఏమొద్దు. పదా పదా. హలో, చెప్పరా? యుద్ధం మూసుకొని చెప్పే కథలు ఇంకన్నా ఎక్కడ రాలరా? సరే. రే ఆగరా, నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఇంట్లోనే ఉండు. అక్కడ పోతాన్నా. ఏం బయట పీకే పని? మూసుకొని ఇంట్లో కూర్చో. నువ్వు మూసుకొని కూర్చో. రే
రేయ్ తీసుకోరా. రేయ్ రేయ్ రిషి ఏమైందిరా? రేయ్ రిషి ఏమైందిరా? ఏం కాలేదురా. బియర్ తాగరా. ఏందోరా నా లైఫ్. అమ్మ లేదు, ఎవ్వరూ లేరు. మా నాన్న పొద్దు బొంగులు జాబు జాబు అని చంపేస్తాన్నారా. నా లైఫ్ ఎవ్వడికి రాకూడదురా. ఎవరు లేరంటావేందిరా? నేనున్నాను కదరా నీకు చిన్నప్పటి నుంచి. ఒక అన్నలా, ఒక ఫ్రెండ్లా, ఒక ఫాదర్లా. ఎవరు లేదంటావేంట్రా? ప్రతి తూరి అంతేరా నీతో. ఎప్పుడు నీతో సిట్టింగ్ వేయాలన్నా ఇదేరా నీతో ప్రాబ్లం. కోరా బ్రతుకంతా ఇంతేరా. ఈరోజు మా నాయన నన్ను ఎక్కేస్తారా బాబు. పడుకుంటున్నానులే. లేరా లేరా నా కొడక. నిన్న నా కాళ్ళ పట్టుకొని మళ్ళా వచ్చి నా ఇంట్లో పడుకుంటున్నావా? బయట పో, బయట పడుకున్నాడు. బాగా వచ్చి పో, బయట పో, పో బయట. నువ్వెవరురా నన్ను కొట్టడానికి? మీ అమ్మన్నప్పుడు కూడా ఒక మాట అనలేదు. పోర కొట్టం నా కొడక. పోరా లోపల పదరా, లోపల పదా. రే ఏం చదువుకున్నావు నువ్వు? ఏం నీకు తెలీదా? మూసుకొని చెప్పరా. చెప్పి చచ్చినావు కదా. ఉద్దు బొంగులు బీకాం 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 అని 3 సబ్జెక్టులు పోయినాయి. ఎందుకు పోతాయి? నువ్వు సరిగా చదివి చస్తే కదా ఎప్పుడు ఇంట్లో పండుకొని ఉంటావు. పోరా. నచ్చని కోర్సులు చేస్తే జాబులు ఎట్లా వస్తాయి? వచ్చినదిలే పో. పోరా పోయి పని చూసుకోపోరా. పోరంబాకు నా కొడక. రమ్మా. ఏం రమేష్ బాగున్నావా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? ఏం రిషి బాగున్నావా? వాడేం రాయడా? నీదేనా పప్పి? ఎక్కడిదిరా ఇది? నేను తెచ్చుకున్నాను. నిజం చెప్పరా? నేను తెచ్చుకున్నాను. మీరిద్దరూ గొడవ పడుతున్నప్పుడు నేను మధ్యలో తీసుకెళ్ళాను. వెళ్దాం రారా రిషి. రే రిషి డాగుని చూసినావా? రే రిషి రారా ఫస్ట్. ఏంది నీ బాధ? ఏందో చెప్పు, ఏందో చెప్పు. గుర్తుందరా నీకు? ఏం గుర్తుకులేదు. దీనివల్లేరా నువ్వు నన్ను కొట్టింది? అది కుక్కరా? అదేం చేసింది? నేను చేసిన తప్పుకి నీ అమ్మ వస్తా ఉండు. అయినా చిన్నప్పుడు గొడవలు ఇక్కడ తీసుకొస్తావని అనుకోలేదురా. నాన్న నాన్న మొబైల్. రే రిషి, రే రిషి ఆగురా. రే నెంబర్ చెప్పరా. నా దగ్గర లేదు. చెప్పరా. రే లేదు. నెంబర్ చెప్పరా రిషిది. నా దగ్గర లేదు. మూసుకొని చెప్పరా. రే లేదు. చెప్పరా మూసుకొని. 90144410.
ఏమైంది ఏమైంది? ఏయ్ ఈ అమ్మ ఉండు. ఏయ్ 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 సారీ సారీ సారీ. అయ్యో, నిజంగానే కొట్టేసినాను. ఇప్పుడు తను ఏమనుకుంటుందేమో. అను సారీ అను. ఏం అవసరం లేదు పోరా. నువ్వు నిజంగా సారీ అను. ఏం అవసరం లేదు పోరా. నువ్వు సరే అంటే ఫ్రెండ్స్ అవుదాం. ఫ్రెండ్స్ అవుదామంటే మాట్లాడతాను. నిజంగా సారీ అను, నిజంగా సారీ. ఓకే. హలో, ఎవరు? నేను అనుని. నా నెంబర్ ఎక్కడ దొరికింది? ఎలాగో దొరికిందిలే. ఎవరిచ్చారు? మహేష్ ఇచ్చాడు. సరే, ఏమో చెప్పు. సరే కానీ రేపు టెంపుల్ దగ్గర ఒకసారి వస్తావా? ఎందుకు? ఏమో చెప్పు. వస్తే చెప్తాను. సరే, వస్తానులే. ఖచ్చితంగా రా. ఓకే బాయ్. బాయ్. అను, వెళ్దాం రా. వెళ్దాం రా. ఏమి ఈ టైంలో రమ్మన్నావు? ఏంలా నీకు విషయం చెప్దామని. ఈరోజు నా బర్త్డే. ఓ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ రా. నీకు ఇంకో విషయం చెప్పాలి బావా. ఓ మీ బావ కూడా వచ్చినాడా? లేదురా, నిన్నే అంటున్నారా వేస్ట్ ఫెలో. ఏ రిషి, ఏమైంది నీకు? ఆర్ యు ఓకే? ఏ ఏమైందిరా నీకు? ఎందుకు బ్లడ్ వస్తుంది? మామూలేలే. చెప్తావా లేదా? నువ్వంటే చాలా ఇష్టం నాకు రిషి. ఐ లవ్ యూ రిషి. రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. రిషి ఆగు, ఇది నా బర్త్డే గిఫ్ట్ తీసుకో. పర్లేదు అను, పర్లేదు. వద్దు, పర్లేదు వద్దు తీసుకో. స్లోగా ఇంటికి వెళ్ళు. రేపు మళ్ళీ కాల్ చేస్తాను సరే నేను. అను. బాయ్. రే ఋషి, ఆ? ఋషి బయటికి రారా. వస్తానా, ఉండు. ఎందుకు అరుస్తావు? కంగ్రాచులేషన్స్ రా, ఇదేంది కొత్తగా? నీకు జాబ్ వచ్చిందిరా. నిజంగా? అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. పదా ఇంట్లోకి బదరా. రే ఋషి, హ్యాపీరా. ఈ డబ్బు తీసుకొని నీ ఫ్రెండ్కి ముద్దా పప్పు తినిపించు. హ్యాపీగా ఫీల్ కండి. గుడ్ 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 రా. ఫుల్గా తాగండి రా ఈరోజు. ఎంత తాగుతారో అంత తాగండి. నువ్వేం ఉండలేవరా? తీసుకో. థ్యాంక్ యూ. బ్రో జాబ్ వచ్చేసింది బ్రో. థ్యాంక్స్ బ్రో. రే మహేష్, మీ ఓనికి జాబ్ వచ్చేసిందిరా. ఏ కాదు కాదు, మా ఓనికి రా. ఏ కాదు కాదు, మనోడికి రా. ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్. ఇంకా థ్యాంక్స్ బ్రో. బ్రో బ్రో ఏంది బ్రో? రే మంద అయిపోయిందిరా రే. దీనమ్మ ఇదేం పట్టిరా రే. అంతా జైబాలయ్యనే.
చంద్ర బ్రో బ్రో చంద్ర జాబ్ వచ్చింది యుఎస్లో వెల్ సెటిల్డ్. నీ లైఫే సెటిల్ బ్రో. కంగ్రాచులేషన్స్. అమ్మాయిల వద్దంటే అమ్మాయిలు లైఫ్ సెటిల్ బ్రో. మామా జెస్సీ, నీ వల్లే నేను అన్న మళ్ళీ కలుసుకున్నాం. బ్రో లవరా బ్రో? అవును బ్రో. ఏ మహేష్ కొంచెం పక్క పోరా. లవరా బ్రో? అవును బ్రో. బాగుంది బ్రో. థ్యాంక్స్ బ్రో. నీ లవ్ నాకు ఇచ్చేస్తావా బ్రో? ఏ వీని లవర్ నాకు ఇచ్చేస్తాడంట రే. రే చంద్ర రే. చేస్తానంటారా లవర్? ఏయ్ రేయ్ అబ్బా. ఏయ్ 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 నా కొడక, వదిలేంరా రే. ఎంత ధైర్యం రా నీకు? వదిలేరా రే ప్లీజ్ రా మామ. నన్నే కొడతావా? చంపేస్తానా కొడక. ఫస్ట్ పట్టి ఇస్తారా? పార్టీ కాదురా, పాపనిచ్చేయి. రేయ్ నా కొడక నేను వదలను రా. హలోను, హలో డాక్టర్. క్లినిక్లో ఉన్నాను, ఒకసారి రామ్మా. వస్తున్నా డాక్టర్. ఓకే. రిషికేశ్ ఏమైంది డాక్టర్? రిషికేష్ చూశాను. హయ్యర్ సీనియర్స్ వచ్చి ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఇది బ్లడ్ క్యాన్సర్, స్టార్టింగ్ లెవెల్ కాబట్టి ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే క్యూర్ అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. అలానే మా హెడ్ కూడా చూశారు, ఇబ్బంది ఏం లేదు. ట్యాబ్లెట్స్ బాగా ఇచ్చేస్తే క్యూర్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు కదా డాక్టర్? ఏం లేదమ్మా. బయట వేస్తామ్మా. సరే నాన్న. బండి స్టార్టే కాలేదు, ఏమిది? బండి స్టార్ట్ కాల. మా బండి స్టార్టే కాల. సర్లే నడుచుకుంటా పోతా. హలో రిషి. చెప్పాను. ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు, నా అట్లా బయటికి పోతా ఉన్నా.
ఇంట్లో ఎవరూ లేరు, అవునా? ఒంటరిగా ఉన్నా. ఆ. మరి ఎక్కడికన్నా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం, నువ్వే చెప్పు. ఇంటికి వస్తావా? ఇంటికా? సరే వస్తానులే. సరేరా, వస్తాను. నీకోసం వెయిట్ చేస్తుంటా. ఓకే, బాయ్. ఓ కొత్తగా కొత్తగా తాకుతోందే గాలి చల్లగా, వింతగా వింతగా తుళ్ళుతుందే గుండె మెల్లగా, మనసు మనసు ఒకటైపోతే వయసే ఆగలేదులే, కనులు కనులు కలిసాయంటే కాలం ఆగిపోయలే, తీపి గాయమాయలే పెదవి తుంటరాటలో, ఎంతో హాయిగుందిలే ఏకాంత వేళలో. ఓ కొత్తగా కొత్తగా తాకుతోందే గాలి చల్లగా, వింతగా వింతగా తుళ్ళుతుందే గుండె మెల్లగా, ఓ ఓ ఓ ఓ తనువుల్లో ఆరాటం మొదలయ్యింది, తడిమె నీలో తాపం తీరుస్తోంది, మృదువైన పెదవుల్లో మధురం ఉంది, నీకోసం మకరందం పొంగిస్తోంది, తునిగలా వాలేయనా మందారమే అందించనా, బాగుంది కలుసుకున్న భావన, బాగుందే కలుసుకున్న భావన, కొత్తగా కొత్తగా తాకుతుంటే గాలి చల్లగా, వింతగా వింతగా తుల్లుతోందే గుండె మెల్లగా, కొత్తగా కొత్తగా తాకుతోందే గాలి చల్లగా, వింతగా వింతగా తుళ్ళుతోంది గుండె మెల్లగా. హలో ఋషి, హలో, చెప్పాను. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు వెళ్ళడానికి? ఇంకా 2 డేస్లో అట్లా పోవాలనుకుంటా అన్న, చూడాలా. వెళ్ళేటప్పుడు నన్ను మీట్ అయ్యేసి వెళ్ళు. ఖచ్చితంగా మీట్ అయ్యేసి వెళ్తాను. నిన్ను స్నానానికి వెళ్ళేసి వస్తాను. సరే. హలో 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 అను అను ఎక్కడుండవమ్మా? అను, దేవుడా దేవుడా ఏమైందమ్మా తల్లి? దేవుడా 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 తల్లి, అయ్యో ఏం కర్మ ఇది, అయ్యో కర్మ, ఏమమ్మో. ఎవరు బాబు? అంకుల్, నేను అను ఫ్రెండ్ అంకుల్. రా బాబు ఇంట్లోకి. అను ఎక్కడుంది అంకుల్? ఫోనే లిఫ్ట్ చేయడం లేదు అంకుల్. ఎక్కడుంది అను? అను చనిపోయింది బాబు. ఎవరికి చెప్పలేలే బాబు, ఏం బాధపడతాను కానీ.
నేను ఆఫీస్కి వెళ్తాడా, నీకేదైనా పని ఉంటే చూసుకో. ఆ, ఏరా ఆ, ఏ రిషి, ఆ, నేను ఆఫీస్కి వెళ్తా ఉండా, ఏదైనా పని ఉంటే చూసుకో. ఆ, ఆ. నానా ఆ? నానా ఆ? ఏమ్రా, ఏమైందిరా చెప్పు. ఏం చెప్పు. అమ్మ గుర్తుకొచ్చింది. అయిందేదో అయింది, అందరూ ఒకరోజు పోయేవాళ్ళమే కదా. నానా ఏమైంది, ఏమైంది చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను నాన్న. రే ముందుకురా ఒకసారి. ఏరా అలా కూర్చున్నావు, తీసుకో తాగరా, తాగు. ఇదేం కొత్తగా? ఏరా ఏదో లవ్డా అంటున్నావు, అదేం లేదు నాన్న. కథలు పడుతున్నావేమి? లేదన్నా కదా. మన బతికేంది మనమేమిరా? ఇప్పుడు ఏమైంది? నా 5,000 నీ బతికే సరిపోయాయి కదరా. నువ్వెందుకు ఏడుస్తాను? ఏంది నాన్న ఇది? అమ్మాయి చనిపోయిందారా? ఉమ్. చనిపోయిందా, నువ్వే చంపేసినావురా? మనకొద్దురా ఋషి ఇవన్నీ. ఏంది నువ్వు ఎప్పుడు? మీ అమ్మ ఉన్నప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదు కదరా. ఏంది నాన్న ఇప్పుడు? నువ్వు ఒక్కడున్నా చుక్కలు చూపిస్తున్నావు. సరే ఇప్పుడు ఏమైంది? ఏందిరా ఇది? అయిందేదో అయిపోయింది, వెళ్ళినోళ్ళు ఎవరు తిరిగి రారు. మనం కూడా ఎప్పుడైనా పోవాల్సిందే కదరా. నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకుండా జాబ్ గురించి ఆలోచించుకో. సరే. మళ్ళీ మెయిల్ పెట్టినావా? పెట్టినా. ఇంకా అలవాటు లేనప్పుడు ఎందుకు తాగడము? సరేరా, తినేసి పడుకోబో. సరేలే. నేను పోయి పడుకుంటా. అమ్మా. నాన్న, నా వల్ల కాలా నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను తనని వదిలి ఉండలేకపోతున్నా నాన్న. నేను తనతో పట్టుకోవాలి. సారీ నాన్న. నిజంగా సారీ నాన్న. లవ్ యూ నాన్న, లవ్ యూ. కాదా నాన్న, నేను తనతో పాటు ఉండాలన్నా. నా లవ్ నాన్న, మై లవ్. నేను తనతో చివరి వరకు ఉండాలనుకుంటున్నానన్నా. నన్ను క్షమించు నాన్న. సారీ, నేను పోవాలి.
నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతున్నందుకు సారీ నాన్న. దేవుడా, రిషి అనుల ప్రేమ సముద్రం ఒడ్డుకు చేరిందని అందరూ అనుకున్నాం. కానీ కాలం ఏ క్షణంలో ఎటువైపు మన జీవితాన్ని మలుపుతుందో ఎవరికీ తెలియదు. ఈ ప్రేమికులందరూ ప్రియుడు కానీ ప్రియురాలు కానీ చనిపోతే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీరే జీవితమని నమ్ముకున్న అమ్మా నాన్నని ఒంటరి చేసి వెళ్ళిపోకండి. ఇంతటితో ఈ కథ ముగిస్తున్నాము. ఇట్లు మీ అనిల్.